హాయ్ అండి. ఇప్పుడు మళ్ళీ నేను మీ ముందుకొచ్చేసాను ఒక మంచి కిచిడి రెసిపీతో. హెల్త్‌కి అయితే చాలా మంచిది. మీ అందరూ కూడా చాలా సార్లు వినే ఉంటారు కేల్. సో, కేల్‌తో ఎక్కువగా కూడా మనం ఏం చేసుకుంటూ ఉంటామంటే సాలడ్స్ చేసుకుంటూ ఉంటాం. సలాడ్స్ బోర్ కొట్టేస్తది కదా! రెగ్యులర్‌గా అవేం చేస్తాం. పేరుకి 8 ఏళ్లయింది యూఎస్‌కొచ్చి. కానీ కేల్‌ని నేను ఇలా వేళ్ళలో లెక్క పెట్టుకోవచ్చు ఎంత తక్కువగా వాడుకున్నానని. కానీ మా పాపకి క్రెడిట్స్ ఇవ్వాలి. పాప కోసం నంబర్ ఆఫ్ కిచిడీస్ ట్రై చేసి చివరికి కేల్ కిచిడీకొచ్చా అనమాట. సో, అది ఓకే. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో పాపకు ఒకసారి ట్రై చేసినప్పుడు చాలా టేస్టీగా అనిపించింది. ఫస్ట్ నేను తింటా అనమాట. ఎందుకంటే బాలేకపోతే పిల్లలు తినరు కదా! సో, నేను తినిన తర్వాత వాళ్ళకి ఆఫర్ చేస్తాను. చాలా బావుండింది. అరే! అసలు మనం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌లో చాలా తక్కువ టైంలో ఈజీగా, క్విక్‌గా, హెల్తీగా ఉండేదనమాట. మా వారికైతే చాలా నచ్చింది. సో, మేము బాగా ఇష్టంగా తిన్నాం. తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అండ్ కేల్ యూజువల్లీ తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద బ్యాగ్స్ వస్తాయి కదా! అంత మనం సలాడ్స్ కూడా ఎక్కువ తినలేం. సో, అప్పుడప్పుడు పప్పు కూరే కాదు, ఇలా కిచిడి కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్‌గా చెప్పాలి అంటే క్విక్ రెసిపీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఆఫర్ చేయొచ్చు. ఒక మంచి స్వీట్ చేసామనుకోండి 2 సూపర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అవేం చేశాను, ఎంతెంత వేశాను ఇవన్నీ తెలుసుకోవాలంటే క్యాప్షన్‌లో ఒకసారి చదవండి. ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందో చెప్పండి. మళ్ళీ ఒక మంచి రెసిపీస్ తెలుసుకోవాలి అంటే నా ఛానల్ ఫాలో అవ్వండి.